ఈ రోజు కలెక్షన్ వచ్చేసి చాలా ర్యాండమ్ గా కొనిన కలెక్షన్ అనమాట. అదే విధంగా సమ్మర్ కి బాగా యూస్ అయ్యే కలెక్షన్ కొన్నానన్నమాట. మీకు చాలా బాగా యూస్ అవుతుందని అనుకుంటూ ఉన్నాను. వీడియోని చివరి వరకు చూసేసి యూస్ అవుతుందా లేదా అని తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి. ముందుగా ఇప్పుడు పార్సల్ ఓపెన్ చేసేద్దాము. ఆలస్యం అంతా చేయను నేను. సో తొందరగా చూపించేస్తాను ఎక్కువ ల్యాగ్ చేయకుండా. ఫస్ట్ బ్యూటిఫుల్ శారీతో మొదలు పెడదాము. శారీ సాంప్రదాయంగా ఉంటుంది కదా, అందుకోసం. ఇక ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి నేను మీషోలోనే కొన్నాను. 690 రూపీస్ పడింది అనమాట. ఫస్ట్ శారీ డీటెయిల్స్ చెప్పేసి ఆ తర్వాత ఈ శారీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనే ఒక చిన్న రీజన్ ఉంది. సో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. నాలాగా ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, సో అందుకనేసి కమ్ టు ద శారీ డీటెయిల్స్. శారీ ఫుల్ ప్లెయిన్ గా క్రీమ్ కలర్ లో ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి డార్క్ రాణి పింక్ కలర్ లో ఇచ్చారనమాట. ఇక ఒక్క సైడ్ మాత్రం అంటే స్లీవ్స్ కి సరిపడా బార్డర్ ఇచ్చారు. ఆ బార్డర్ కూడా ఇవే ఉంటుంది. మీకు గుర్తుందో లేదో, నేను ఒక శారీకి లేస్ కట్టాను అనమాట. సేమ్ లేసే అన్నమాట ఈ శారీకి అటాచ్ చేసుండారు. ఆ లేస్ కట్టిన దాని వల్లే ఈ శారీ అంతా అందంగా ఉంది అని కూడా అనిపిస్తుంది. సో ఈ క్రీమ్ కలర్ కి రాణి పింక్ కాంబినేషన్ చాలా అందంగా ఉంది. ఇక కుచ్చుళ్ళు దగ్గర, అదే పైట కొంగు దగ్గర ఇలా కుచ్చుళ్ళు అయితే కట్టారు. అది ఇంకా మంచి లుక్ ఇస్తుంది అనమాట. అలా కుచ్చుళ్ళు కట్టడం వల్ల అక్కడక్కడ కుచ్చుళ్ళు ఉంటే కొంచెం లుక్ గా ఉంటుంది కదా, సో వాళ్ళే ఆ పని కూడా చేసి పెట్టేశారు. ఇక ప్లీటింగ్ విషయానికి వస్తే చాలా ఈజీగానే ప్లీటింగ్ కూడా చేయగలుగుతున్నాము. ఇక శారీ వేర్ చేసుకుంటే ఎలా ఉంటుందని కూడా వేర్ చేసి చూపిస్తాను. నా దగ్గర ఉండే బ్లౌజ్ తో నేను వేర్ చేసి చూపిస్తాను. అది మ్యాచ్ అయిందా లేదా అన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి. శారీ మొత్తానికి బార్డర్ హైలైట్ అనమాట. ఆ బార్డర్ ఉండడం వల్లే ఇంత అందంగా ఉంది శారీ అని చెప్పాలి. ఇక శారీ వేర్ చేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. శారీ కట్టడానికి పెద్ద టైం అయితే తీసుకోలేదు. చాలా ఈజీగా ప్లీటింగ్స్ అన్ని వచ్చేసింది. ఇక కుచ్చుళ్ళు కూడా చాలా ఎక్కువ వచ్చింది నడుము దగ్గర. సో అది అలా ఎక్కువ ఉండడం వల్ల మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇక శారీ అయితే చాలా వెయిట్ లెస్ గా ఉంది. అందుకనేసి క్లాత్ వైజ్ బాలేదు అని కాదు, మనకి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. చాలా సేపు వేర్ చేసుకున్నా కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది అని చెప్పనొస్తున్నాను. ఇప్పుడు మనకి సమ్మర్ లో చాలా ఫంక్షన్లు అయితే వస్తూ ఉంటుంది కదా, దానికి మనం కాటన్ శారీలు అలా కట్టుకుని వెళ్తూ ఉంటే బాగోదు. సో కొంచెం మంచి లుక్ ఉంటే బాగుంటుంది. అందుకనేసి ఈ శారీని నేను పిక్ చేసుకున్నాను. అదే రీజన్ అనమాట. ఇక కొంచెం గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. అలాగే మనకి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఎక్కడ నొస లేకుండా చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అన్నమాట ఈ శారీని. సో అందుకనేసి ఈ శారీ చాలా బాగా నచ్చింది. ఇక సింగిల్ ప్లీట్ వేసుకున్నా కూడా చాలా అందంగానే ఉందన్నమాట. టోటల్ గా శారీ చాలా కంఫర్ట్ గా ఉంది. చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఎంతసేపు అయినా క్యారీ చేసుకోవచ్చు. అలాగే ఫంక్షన్లకి, పార్టీలకి చాలా సింపుల్ గా లేకుండా కొంచెం గ్రాండ్ లుక్ ను కూడా ఇస్తుంది అనమాట. అందుకోసం ఈ శారీ సూపర్. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పకుండా క్లిక్ చేసి చూసేయండి. ఇక నెక్స్ట్ బ్యూటిఫుల్ అయిన కుర్తీ సెట్ చూద్దాము. ఈ కుర్తీ సెట్ నాకు ఫస్ట్ చూసిన వెంటనే కలంకారీ బొమ్మలన్నీ ఉంటుంది. సో అందుకని బాగా నచ్చి కొన్నానన్నమాట. ఓపెన్ చేసిన వెంటనే ఒకటే నవ్వు వచ్చేసింది ఆ క్లాత్ ని చూసి. అంటే క్లాత్ బానే ఉంది, ఆ స్లీవ్స్ ఏంట్రా ఇంత పెద్దది ఇచ్చారు అని అనిపించేసింది. కానీ బాడీ మెషర్మెంట్ ఏమో సరిగ్గా ఉంది అని అనిపించింది. కానీ స్లీవ్స్ మాత్రం చాలా పెద్దదిగా ఉంది. చూడండి, నేను పిక్ చేసింది డబుల్ ఎక్స్ఎల్. డబుల్ ఎక్స్ఎల్ కి బాడీ సైజ్ ఓకే కదా ఉంది, కానీ స్లీవ్స్ సైజ్ మాత్రం చాలా పెద్దవి. ఇవి త్రిబుల్ ఎక్స్ఎల్, 4XL ఉండొచ్చేమో స్లీవ్స్ మాత్రం. బాడీ మెషర్మెంట్ మాత్రం కరెక్ట్ గా ఉంది. నాకు అది చూడగానే అందుకే నవ్వు వచ్చేసింది. ఇక కలంకారీ బొమ్మలు అయితే చాలా బాగుంది. క్లాత్ వైస్ ఓకే, ఇది రేయాన్ క్లాత్. నీళ్ళల్లో వేసిన తర్వాత ఇంకొంచెం థిక్ అవ్వచ్చు అని నా ఒపీనియన్. ఎందుకంటే నేను ఎక్కువగా రేయాన్ క్లాత్ కూడా యూస్ చేస్తూ ఉంటాను. వాటర్ లో వేసిన తర్వాత ఎక్కువ తిక్కుగా మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడైతే అంత తిక్కుగా లేదు, కొంచెం తిన్నగానే ఉంది క్లాత్. కానీ బాగుందన్నమాట. ఈ స్లీవ్సే ఏంట్రా బాబోయ్ ఇలా ఉంది అని అనిపించేసింది. కానీ దాన్ని కరెక్ట్ మెషర్మెంట్ తీసుకుని స్టిచ్ చేసుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది. సో అందుకనేసి ఫిట్టింగ్ అన్ని చేసిన తర్వాత కూడా ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను చూడండి. ఫిట్టింగ్ అన్ని చేసిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది. నాకు 10 ఏండ్లు కొంచెం తగ్గిందేమో అని అనిపిస్తుంది వయసు. ఎందుకంటే అంత చిన్న పిల్లలా కనబడుతున్నాను ఈ డ్రెస్ లో. అలా కనబడుతున్నానో లేకపోతే నా ఫీలింగే అలా ఉందో ఏమో మరి. ఈ డ్రెస్ వేసి ఇలా వాయిస్ ఇచ్చేటప్పుడుగా తెలుస్తుంది. అవును కదా, మనం కూడా చిన్నపిల్లలాగే ఉండాం కదా అనేసి. డ్రెస్ వైజ్ చాలా బాగుంది. క్లాత్ మరీ తిక్కుగా అయితే లేదు.
అందుకనేసి మరీ తిన్నుగాను లేదు క్లాత్. ఓకే, బాగుంది, క్యారీ చేసుకోవచ్చు. ఇంట్లో డైలీ వేర్ గా యూస్ చేయొచ్చు. అలాగే కాలేజ్ కి వెళ్లే గర్ల్స్ కి, ఆఫీస్ కి వెళ్లే ఉమెన్స్ కి కూడా బాగానే ఉంటుంది. సో తీసుకోవచ్చు అనమాట. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సమ్మర్ కి నైటీలు కూడా వెతుకుతూ ఉంటాం కదా, అందుకని నైటీ అయితే కొనుక్కోలేదులే. నైటీలు చాలా మందికి నచ్చవబ్బా, ఏంటి ఎప్పుడు చూసినా నైటీలు అంటారు. కానీ నైటీలో ఉండే సుఖం వేరే దేంట్లో ఉండదన్నమాట. ఎంత గ్రాండ్ గా డ్రెస్ వేసుకున్నా కూడా వచ్చిన వెంటనే నైటీ మార్చుకుంటేనే హాయిగా ఉంటుంది. కానీ కొంతమందికి నైటీ వేసుకుంటే చిరాగ్గా ఉంటుంది. అలాగే ఇంట్లో వాళ్ళకి నచ్చకు నైటీలు వేసుకోకుండా ఉంటారు. మరి ఈ ఎండలకి డ్రెస్సులే వేర్ చేసుకున్నా, శారీలే వేర్ చేసుకుంటూ ఉన్నా పులిసిపోతాము. సో అందుకనేసి ఈ నైట్ డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇవైతే చాలా అందంగా ఉంది నిజంగానే. నాకెలా ఉంటుందో ఏమో కానీ డ్రెస్ అయితే చాలా అందంగా ఉంది. టాప్ అండ్ బాటమ్ వస్తుంది. టాప్ కూడా నడ్డి దాకే ఉండదు, నడ్డి కంటే కొంచెం కిందకే వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. సరే, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకుండా వేసే చూపించేస్తాను. చూడండి, ఇలాగుంటుందన్నమాట. ఇంకొంచెం లూస్ గానే ఉంది. స్టిచ్ చేసుకుంటే అదే ఫిట్టింగ్ అన్ని కరెక్ట్ గా ఫిట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. కానీ ఇవి లూస్ గా ఉంటేనే బాగుంటుంది సమ్మర్ కి. ఇక స్లీవ్స్ వచ్చేసి 3/4 ఇవ్వడం వల్ల దాని లుక్కే బాగుంటుంది. 3/4 స్లీవ్స్ డ్రెస్ అయినా, నైట్ వేర్ అయినా, ఏదైనా అందంగా ఉంటుంది. ఇక నడుం దగ్గర ప్రిల్స్ పెట్టడం వల్ల చాలా ఫ్రీగా ఉందన్నమాట. ఎక్కడెక్కడో పట్టేయడం అలాంటిది ఏమి లేకుండా చాలా ఫ్రీగా ఉంది. ప్యాంట్ కూడా చాలా కంఫర్ట్ ఉందన్నమాట. ఫైనల్ గా లుక్ అయితే ఇలా ఉంటుంది. నైటీలు నచ్చిన వాళ్ళు ఇలా నైట్ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఎండలు బగబగా మండిపోతుంది. నైటీలు వద్దు, నైట్ వేర్లు వద్దు అనుకుంటే మన ఒళ్ళు చెడిపోతుంది. నైట్ లో అన్నా, కనీసం నైట్ లో అన్నా ఇలాంటివి తప్పకుండా వేర్ చేసుకోవాలి. సో ఇవి కూడా మీకు యూస్ అవుతుంది అని అనిపించే దీన్ని కూడా పిక్ చేశాను అనమాట. ఈ మూడిట్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి. ఈ వీడియో మీకు యూస్ అవుతుందా లేదా అనేది కూడా తప్పకుండా కమెంట్ లో తెలిపేసి, మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చెక్ చేసేయండి. మరవకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ కూడా చేసేయండి. ఉంటాను.